చేసుకున్నాం జరిగింది. మరి ఈ యొక్క ధ్యానంలో మనం తెలుసుకున్న విషయం ఏంటంటే, మూలాధారం నుంచి సహస్రారం వరకు కూడా ఆ యొక్క విశ్వమయ ప్రాణశక్తి ప్రవేశం జరిగిన తర్వాత మనలో జరిగే యొక్క కర్మ ప్రక్షాళన ద్వారా మనం ఏం పొందుతాము అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం మాస్టర్స్. మరి మూలాధారం నుంచి కూడా సహస్రారం వరకు కూడా జరిగిన కర్మ ప్రక్షాళన ద్వారా మరి ధ్యానంలో కలిగే ప్రయోజనాలని నా యొక్క సొంత అనుభవాల ద్వారా మీ అందరికీ తెలియపరిచే ప్రయత్నం చేస్తాను మాస్టర్స్. మరి ఈ యొక్క అనుభవాల్ని ప్రతి ఒక్కళ్ళం కూడా అద్భుతమైన సాధన ద్వారా వారి యొక్క సొంత అనుభవాన్ని పొందే ఆ యొక్క ప్రయత్నం చేయవలసిందిగా నేను కోరడం జరుగుతుంది. మరి ఏ ప్రయత్నం లేనిది మనం ఏ విషయాన్ని కూడా మనం ఆ ప్రయోజనాలు మనం పొందే అవకాశం లేదు మేడం మాస్టర్స్. అందువల్ల నిరంతరం అద్భుతమైన ధ్యాన సాధనే మనల్ని ఆత్మజ్ఞానులుగా తీర్చిదిద్దబడడానికి అవకాశం ఉంటుంది మేడం మాస్టర్స్. మరి మూలాధారం నుంచి సహస్రారం వరకు జరిగే కుండలి ఆ యొక్క యాక్టివేషన్ లో మరి మూలాధారంలో జరిగినప్పుడు మాస్టర్స్ మరి మనం ప్రాపంచిక జీవితంలో నిరంతరం కూడా ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటామండి. మరి ప్రతి విషయానికి మనం బాధపడుతూ ఉంటాము. ప్రతి దానికి కూడా ఒక్క 10 నిమిషాలు ఆలోచించాల్సిన విషయాన్ని మనం రోజులు రోజులు సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాము. సమయాన్ని అంతా మనం వృధా చేస్తూ ఉంటాం మాస్టర్స్. ఎందుకంటే మనకి ఎటువంటి జ్ఞానము మనకి తెలియదు అనమాట. మనకి ఏమనిపిస్తే అది మనం చేసేస్తూ ఉంటామండి. ఎందుకంటే మన యొక్క మానసిక స్థాయిలు అంతటి అజ్ఞానంలో కూరుకుపోయి ఉంటాయి మాస్టర్స్. కానీ మన యొక్క కర్మ ప్రక్షాళన జరిగిన తర్వాత మనలో జరిగే ఆ యొక్క మార్పులు ఎంత అద్భుతంగా ఉంటాయంటే మనకి ఏ విషయం జరిగినా ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నా కూడా మనం అంతా కూడా సిద్ధపడుతూ ఉంటాం మేడం మాస్టర్స్. అజ్ఞానం నుంచి జ్ఞానవంతంగా తీర్చిదిద్దబడడానికి మనం ఎప్పుడు సంసిద్ధులుగా ఉంటాము. మరి సమయాన్ని కూడా మనం వృధా చేయం మేడం మాస్టర్స్. ఏ సమయాన్నైనా సరే ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలనే ప్రయత్నాన్ని మనం సదా ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నమాట. మరి చూడండి, మరి ఇన్నాళ్ళు కూడా మనం ప్రాపంచిక జీవితంలో ఉన్నప్పుడు ఏ విషయానికి ఎంత సమయాన్ని మనం వృధా చేస్తున్నామో ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకుందాం మాస్టర్స్. మరి ఆ విషయాలు ఏంటి, ఆ పరిస్థితులు ఏంటి అనేది ఎవరికి వాళ్ళు మాత్రమే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. కానీ తర్వాత ఏదైతే ఆనాపానసతి ధ్యానం మీరు చేస్తూ ఉంటారో క్రమక్రమంగా ఆ యొక్క సాధనలో జరిగే ప్రక్రియల ద్వారా కర్మ ప్రక్షాళన ద్వారా మనలో అంతరంగంలో దాగి ఉన్న అజ్ఞానం అంతా మరి నెమ్మది నెమ్మదిగా తొలగిపోయి మనం కూడా ఏ విషయానికి ఏ విధంగా మనం జీవితంలో జీవించాలి, ఈ జీవితం యొక్క విలువ ఏమిటో తెలుసుకొని మన యొక్క లక్ష్యం వైపు మనం ప్రయత్నం చేసే స్థాయికి మనం ఎదుగుతూ ఉంటాం మేడం మాస్టర్స్. మరి చూడండి, ఇందాక చెప్పాను కదా మాస్టర్స్. మరి గత 2 రోజులుగా మా నాన్నగారికి మరి హార్ట్ ప్రాబ్లం వచ్చి మరి స్టంట్ వేసి హాస్పిటల్లో ఉన్నారు మేడం మాస్టర్స్. కానీ నేను మామూలుగా అయితే ఎంతో దుఃఖపడుతూ బాధపడుతూ మరి ఆ యొక్క ఆలోచనలతోనే మన సమయాన్ని అంతా కూడా వెచ్చిస్తూ ఉంటాం కదా మాస్టర్స్. నేను ఇప్పుడు మరి ఎంతో ధైర్యంగా నాన్నగారికి జస్ట్ ట్రీట్మెంట్ జరుగుతుంది, ఆయనకి ఏమి కాదు, ఇంకా అద్భుతంగా ఆరోగ్యంగా ఉంటారనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో నేను నా యొక్క క్లాసులను వేటిని కూడా నేను మరి ప్రక్కకి తొలగించుకోకుండా ఆత్మధైర్యంతో ఆత్మ వికాసంతో ముందుకు వెళ్తూ ఉండటం జరుగుతుంది మాస్టర్స్. మరి ఆ యొక్క ధైర్యం, ఆ యొక్క సాహసం, అద్భుతమైన ఆ యొక్క పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మనకి ఏ విధంగా వస్తుందంటే కర్మ ప్రక్షాళన ద్వారా మనకి ఆ యొక్క అద్భుతంగా మనం ప్రక్షాళన చేసుకొని జ్ఞానవంతంగా తయారవుతామండి. అందువల్ల ఏంటంటే మనకి మూలాధారంలో జరిగే ఆ యొక్క కర్మ ప్రక్షాళన ద్వారా మనం ప్రాపంచికంగా అంతకుముందు ఏ విధంగా ఉన్నాము, మరి మధ్య మార్గంలోకి వచ్చిన తర్వాత మనం అటు ప్రాపంచికాన్ని ఇటు ఆధ్యాత్మికాన్ని ఏ విధంగా మనం బ్యాలెన్స్ చేస్తున్నాము అనే విషయం మీద మనకి పూర్తి అవగాహన వస్తుంది మేడం మాస్టర్స్. అందువల్ల మూలాధారం అనేది మనకి ఎప్పుడు కూడా మనల్ని మనం తక్కువ చేసుకోవాల్సిన అవసరమే లేదు మేడం మాస్టర్స్. ఎందుకంటే మూలాధారంలో జరిగే అద్భుతమైన కర్మ ప్రక్షాళన ద్వారా మనం ఇటు ప్రాపంచికంలో ఉన్నా కూడా ఆ ప్రాపంచికానికి మనం మరి బానిసలం అవ్వకుండా ఎంతవరకు ఏ విధంగా జీవించాలి, ఏ విషయాన్ని ఎంతవరకు ఆలోచించగలగాలి, మరి మనం ఏ విషయానికి మనం మాట్లాడాలి, ఏ విషయంలో మనం మౌనంగా ఉండగలగాలి, మరి ఆ విషయాన్ని మన ప్రతిదీ కూడా ఎంతో ఆత్మ పరిశీలనాత్మకంగా ఉండటం అనేది క్రమంగా జరుగుతుంది మేడం మాస్టర్స్. మరి ఏదైనా కూడా మనం సాధించాలి అంటే నిరంతర సాధన మేడం మాస్టర్స్.
మరి నిరంతర సాధన, మరి నిరంతర ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యాల ద్వారా మనము అద్భుతమైన జ్ఞానాన్ని మనం పొందగలుగుతూ ఉంటాం మేడం మాస్టర్స్. మరి ఈ యొక్క కర్మ ప్రక్షాళన జరగాలి అంటే, మనం అద్భుతమైన జ్ఞానవంతంగా తయారయ్యాలంటే, ఏదో ఒక రోజు, ఏదో ఒక 10 నిమిషాలు, ఏదో ఒక అరగంటో గుర్తొచ్చినప్పుడు ధ్యానం చేయకూడదు మేడం మాస్టర్స్. నిరంతర సాధన ఏ విధంగా ఉండాలంటే, నేను ఎదగాలి, నేను ఒక ఆత్మస్వరూపాన్ని అనే విషయాన్ని నేను తెలుసుకోగలగాలి, నేను ఒక ఆత్మని అనే భావన మనం పెంపొందించుకోవడం కోసం నేను నిరంతర సాధన చేస్తాను అనే యొక్క పట్టుదలని మనం పెంపొందించుకుంటుండే ప్రయత్నం చేస్తేనే మన కర్మ ప్రక్షాళన అనేది జరుగుతూ ఉంటుంది మేడం మాస్టర్స్. అంత అద్భుతంగా మన మూలాధారంలో మార్పుల్ని మనం కోటకు పొందగలుగుతూ అనమాట. మాస్టర్స్ మ్యూట్ లో ఉండండి మాస్టర్స్, ఎవరిని కూడా డిస్టర్బ్ చేయొద్దు. మరి మూలాధారంలో మనం అద్భుతంగా ప్రాపంచికాన్ని అంటే ఆధ్యాత్మికాన్ని ఏ విధంగా మనం బ్యాలెన్స్ చేయొచ్చు అనేది మనం తెలుసుకున్నాము. మరి స్వాదిష్టానము, మరి స్వాదిష్టాన చక్రంలో కర్మ ప్రక్షాళన జరిగినప్పుడు మనకేం జరుగుతుందంటే మేడం మాస్టర్, స్వ ప్లస్ అధిష్టానము అంటే ఎప్పుడు కూడా మనల్ని మనం అధీనంలో పెట్టుకొని నేను నాది అనే ఆ యొక్క భావనల్లోనే మనం ఇన్నాళ్ళు కూడా కొట్టుమిట్టాడుతూ ఉన్నాం మాస్టర్స్. అంటే మనకి మనమే తప్ప మన పక్కన ఉన్న వాళ్ళకి ఎటువంటి విధంగా కూడా మనం ఆలోచించే ప్రయత్నం చేయమండి. కానీ ఈ యొక్క స్వాదిష్టాన చక్రంలో మనకి అద్భుతమైన కర్మ ప్రక్షాళన జరిగిన తర్వాత మనము ఏది కూడా నాది నేను అనే భావాల నుంచి కూడా మనం పక్కకు తొలగే అవకాశం అనేది మనకు అద్భుతంగా జరుగుతూ ఉంటుంది మాస్టర్స్. అంటే మనం మనసు స్థాయి నుంచి బుద్ధి స్థాయికి వెళ్ళే ప్రయత్నం అనేది స్వాదిష్టాన చక్రం నుంచే మనకి జరుగుతూ ఉంటుంది మాస్టర్స్. అందరం కూడా గమనిద్దాం ఈ యొక్క విషయాన్ని. ఓకే మేడం మాస్టర్స్. మరి నేను నాది అనే భావాలు పోతేనే మనలో ఉన్న కర్మలతో వైదొలిగితే తప్ప మనకు అటువంటి భావాలు అనేవి కలుగుతూ ఉండవు మాస్టర్స్. మరి చూడండి, మరి మూలాధారంలో అద్భుతమైన మార్పులు ప్రాపంచికాన్ని ఆధ్యాత్మికాన్ని సమతుల్యం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. మరి స్వాదిష్టాన చక్రంలో నేను నాది అనే అహంకారాన్ని మరి పోగొట్టుకునే ప్రయత్నం అనేది జరుగుతూ ఉంటుంది మాస్టర్స్. మరి ఈ యొక్క ప్రయత్నాలు అన్నీ జరుగుతున్నాయి. మరి నా అనుభవాల్లో ప్రతిదీ కూడా మన ధ్యానంలో నేను రాకముందు మరి ప్రతి విషయాన్ని నేను కూడా అంగీకరించేదాన్ని కాదు మేడం మాస్టర్స్. ఎవరిని కూడా క్షమించాలి అని అనిపించిందంటే బాధగా అనిపించేది అన్నమాట. మరి నన్ను అవమానించిన వాళ్ళు ఎందుకు నేను క్షమించాలి, ఎందుకు నేను అంగీకరించాలి, వాళ్ళ పట్ల నేను ఎందుకు దయగా ఉండాలి అనే విషయాన్ని నేను అంతగా అనిపించేది కాదు మాస్టర్స్. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి విషయాన్ని అంగీకరిస్తూ ప్రతి దానికి కూడా ఇది ఈ యొక్క ఎంపికన్నీ కూడా నేను తీసుకొచ్చుకున్నవి భూమి మీదకి వచ్చేటప్పుడు ఈ యొక్క కర్మలన్నీ కూడా నేను తొలగించుకోవడం కోసమే ఈ అవమానాల్ని, కష్టాలని, నష్టాలని కూడా నేనే తెచ్చుకున్నాను ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు అనే విషయాన్ని నేను అద్భుతంగా తెలుసుకోగలిగాను కాబట్టే మరి మూలాధారం నుంచి స్వాదిష్టానం వరకు నేను రాగలిగాను మాస్టర్స్. మరి నాది నేను అనే అహంకారాలు కూడా పూర్తిగా అంటే పూర్తిగా తొలగిపోయాయి మాస్టర్స్. ఇక్కడ నేను అంటే నేను కానే కాదు మాస్టర్స్, నేను ఒక ఆత్మస్వరూపాన్ని. నేను అంటే మనము అందరము అనే భావాల్ని పెంపొందించుకుంటూ రావడం జరిగింది. మరి ఎన్నో సరికాని అనారోగ్యాలను కూడా నేను పూర్తిగా తొలగించుకోవడం జరిగింది మాస్టర్స్. మరి నేను ధ్యానంలోకి 2001లోనే రావడం జరిగింది మాస్టర్స్. మరి ఎప్పుడు నాకు చిన్న వయసు అప్పటి నుంచి థైరాయిడ్ ప్రాబ్లం ఉండేది. మరి పిల్లలు కూడా పుట్టనన్నారు. అయినా కూడా నేను ధ్యాన సాధనలో అద్భుతంగా సాధన ద్వారా 2 బాబుల్ని నేను కలగడం జరిగింది. మరి ఆ యొక్క అద్భుతమైన ధ్యాన సాధనలు గురువులు మన మీద ఎంతో దయ చూపిస్తారండి. సాధన సాధన సాధన, నువ్వు ఎంత సాధన చేస్తున్నావో మనకి సదాత్మలందరూ కూడా మనకేం చేయాలని సిద్ధంగా ఉంటారు మేడం మాస్టర్స్. మనకి దానికి మనం ప్రయత్నం అద్భుతంగా చేయగలగాలి. తద్వారా మనం ఎంతో అనారోగ్యాన్ని దూరం చేసుకొని అద్భుతమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు మేడం మాస్టర్స్. మరి అంతేకాదండి, మరి నాకు పీరియడ్ టైంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉండేవన్నమాట. మరి ఈ స్వాదిష్టాన చక్రం తర్వాత మణిపూరక చక్రం కదా మాస్టర్స్. మరి మణిపూరక చక్రంలో నాకు ఎన్నో సమస్యలు ఉండేవండి. డేట్ టైంలో నొప్పులు కావచ్చు, కాళ్ళ నొప్పులు, తలనొప్పి, నీరసము అట్లా ఉండేవి. మరి ఆ సమయంలో అంతేకాకుండా గర్భసంచిలో గడ్డలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు పడ్డాను. మరి దానికి సర్జరీ కూడా చేయాలన్నారు మేడం మాస్టర్స్. కానీ నేను వేటిని కూడా నేను పిరమిడ్ శక్తితో నేను అద్భుతంగా ధ్యాన సాధన చేయడం ద్వారా నేను కర్మ ప్రక్షాళన పొందడం జరిగింది మాస్టర్స్.
మరి చూడండి పిరమిడ్ శక్తి కూడా ఎంతో అద్భుతమైన శక్తి అని నిరూపించబడిందనమాట. మరి ఆ యొక్క సమయంలో డేట్ సమయంలో నేను పొట్ట మీద పిరమిడ్ పెట్టుకొని ధ్యానం చేయటం వల్ల మరి ఆ యొక్క పీరియడ్ టైంలో ఏవైతే మరి ఒక స్త్రీ అనుభవించే యొక్క బాధలు ఏవైతే ఉంటాయో అన్నింటిని దూరం చేసుకొని మరి అదే సమయంలో ఎన్నో పిరమిడ్ ప్రోగ్రామ్స్‌కి నేను అటెండ్ అయ్యి మరి ఎంతో అద్భుతంగా సహజంగా ఉండే స్త్రీలాగా నేను మారిపోవడం జరిగిందండి.